కల్వకుంట్ల కాలనాగులు, కల్వకుంట్ల కాలకేయులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు లూటీ చేసి అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి వేల కోట్ల ఆస్తులు అంతస్తులు దోసుకున్నదే కాకుండా హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టినటువంటి ఈ కబ్జాకోరుల మీద ఈ కుంటాలు, నాలాలు, బఫర్ జోన్లు వీటన్నిటినీ ప్లాట్ల కింద చేసి అమాయకులకు అమ్ముకున్నటువంటి ఈ దొంగల మీద ఈ దొంగల భరతం పట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొని వచ్చి అక్రమార్కుల చెరలో ఉన్నటువంటి వందల ఎకరాలను విడిపించడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1 కాదు 2 కాదు 1,50,000 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ప్రభుత్వ భూములని అక్రమార్కుల చెరల నుంచి విడిపించినటువంటి ఘనత హైడ్రాకి రంగనాథ్ గారికి దక్కుతుంది. అటువంటి రంగనాథ్ గారి మీద ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేసి కుతంత్రాలు చేసి రంగనాథ్ గారు కనుక ఈ రకంగా పని చేసుకుంటూ పోయినట్లయితే గత 10 ఏళ్ళు మేము చేసినటువంటి పాపాల పుట్ట బయటపడుతుంది, మేము చేసిన లంగ పని దొంగ పని అంతా బయటపడుతుంది అని చెప్పి కోట్లలోకి వెళ్ళి ఆయన మీద ఏదో శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ ఒక పోలీస్ ఆఫీసర్ని బదిలీ చేయిస్తే ఆ ప్లేస్లోకి ఇంకో పోలీస్ ఆఫీసరే వస్తాడు, పోస్ట్ మ్యాన్ రాడు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి సర్వనాశనం చేసి మీ దొంగతనాలకి లంగతనాలకి అడ్డొస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఆయన మీద మీరు కొంత కక్ష కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ఊరుకునే ప్రసక్తే ఉన్నది, మీరు గుర్తుపెట్టుకోండి. చూడొచ్చు, ఒకసారి మనం చూసుకున్నట్లయితే హైడ్రాని వద్దంటున్నది బీఆర్ఎస్ లీడర్లే, కబ్జా కోరులే. ఎవడొద్దంటాడు? ఈరోజు ఒకటే 100,000 ఎకరాలని కాపాడడం వల్ల రంగనాథ్ ఆయన ఇంటికి ఏం కట్టకపోడు. భవిష్యత్తు తరాలకు ఈ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరం కింద చేర్చాలంటే ఈ సంపదని అంతా కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూసినాం ఈసారి ఎల్నిఓ ఎఫెక్ట్తోని వర్షాలు లేక రైతులు కావచ్చు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2,000 ఫీట్ల లోతుకేస్తే కూడా కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం కాంక్రీట్ జంగాలైంది. ఎక్కడ పడితే అక్కడ చెరువులు లేవు, కబ్జాలు లేవు, నాలాలు లేవు, కుంటాలు లేవు, పార్కులు లేవు. ఏ పబ్లిక్ ప్లేస్ ఏదున్నా వాటిని మొత్తం ఆక్రమించుకున్నారా 10 ఏళ్ళు. మరి ఎట్లా వాటర్ ప్రాబ్లం వస్తే అవి ఎట్లా ఎవరు దాన్ని కాపాడేది? ఈ దొంగలంతా కలిసి ఏదో శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో కోర్టులను ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమిషనర్గా ఎవరు ఉండాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది, తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం. ఎవరైతే కొంతమంది కోర్టుకు వెళ్ళినరో అవే కోర్టులు మాకు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము కూడా కోర్టులలోనే తెలుసుకుంటామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడడం జరిగింది. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్, రాష్ట్రంలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదు. ఇట్లా అనేక అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. హైడ్రాను కబ్జాకోరులు బీఆర్ఎస్ లీడర్లే వద్దంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేసిన వాళ్ళు కోర్టు ధిక్కరణ పిటిషన్లతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైరయ్యారు. కోర్టు ధిక్కరణ పిటిషన్పై అధికారులను మార్చవచ్చంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సీనియర్ అధికారిగా కొనసాగిన సోమేష్ కుమార్పై దాదాపు 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, ఆ రోజు బీఆర్ఎస్ సర్కారు అలాంటి అంశంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మనం తీసుకున్నట్లయితే గతంలో సీఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి మీద కూడా 1 కాదు 2 కాదు కోర్టుకు ధిక్కరణ కేసులు 400 ఉన్నాయి. పాలనపరమైనటువంటి విషయంలో ఏ అధికారిని ఎక్కడ నియమించుకోవాలి, ఏ అధికారిని ఎటువంటి పని చేయించుకోవాలి అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఇష్టం అన్నట్ల. కానీ మీరు చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నారంటే మీరు ఏ రకంగా
అలవాటు పడ్డారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లంగా పేపర్, ఈ దొంగ పేపర్ ఏం రాస్తారు చూడండి ఒకసారి మీరు. ఇంత లంగతనం చేసి దొంగతనం చేసి పచ్చిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి మళ్ళొకసారి ఇట్లా చిల్లర మల్లర కథనాలు రాయించే ప్రయత్నం చేస్తుంటారు. కోర్టులను తప్పుదో పట్టించిండంటే ఎవడు తప్పుదో పట్టించిండు, ఎందుకు తప్పుదో పట్టించిండ్రు? మనం చూసినట్లయితే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం ముంచేసిండ్రు. అక్కడ ప్లాట్లు చేసి అమాయకులకు అమ్ముకున్నారు. మనం ఒకసారి అంబర్పేట దగ్గర తీసుకున్నట్లయితే ఒక కుంట ఉంటుండే, ఆ కుంట పేరే బతుకమ్మ కుంట. ఆ కుంటాని మొత్తం లేకుండా చేసినటువంటి ఘనత మీది. హైడ్రా ఈరోజు ఆ కుంటని పునరుద్ధరించడమే కాకుండా దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొని వచ్చింది. ఉప్పల్ చెరువు కావచ్చు, కుక్కట్పల్లి నల్లా చెరువు కావచ్చు, హైటెక్ సిటీ ముందున్నటువంటి తుమ్మిడికుంట కావచ్చు, బోరబండ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువు కావచ్చు, ఇట్లా ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి దాదాపు 20-30 చెరువులను మొత్తం యుద్ధ ప్రాతిపాదికన ఈరోజు పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తుంటే మీ కడుపులో మండి ఇక ఈ రకంగా పనిచేసుకుంటూ పోతే ఇక రేపు నేను అక్రమంగా నిర్మించి కట్టుకున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా బుల్డోజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన గారు కూడా 111 జీవోలో నిబంధనలు మొత్తం తుంగల దొక్కి ఆ గండిపేట చెరువుకు వచ్చేటటువంటి ఒక నాల మీద నిర్మించుకున్నాడు. దాన్ని కూడా ఎక్కడ కూలుస్తారో, ఇక దాన్ని కూలిస్తే మళ్ళీ నేను ఫామ్ హౌస్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పడుకొని పొలరానికి ఇబ్బంది అవుతుంది, జల్సాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు వీకెండ్లలో నా దోస్తులు వస్తుంటారు, సినిమా వాళ్ళు వస్తుంటారు, వాళ్ళతోని చిందులేనికే విందులేనికే ఇబ్బంది అవుతుందని ఈ రకంగా డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు రామారావు. కాబట్టి హైడ్రా ఒక్క రంగనాథ్ పోతే నీవు రేవంత్ రెడ్డి గారిని తక్కంచనేకు 100 మంది రంగనాథులను తయారు చేస్తాడు. మీ కబ్జా కోరుల కబ్జా రాయిలా పీచ మనుస్తాడు. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర కథనాలు రాయించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని మానుకుంటే బాగుంటుంది. అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణ అధికారం. ఆ హక్కును ఎవరు బలవంతంగా గుంజుకోరు. సోమేష్ కుమార్పై 400 కోట్ల ధిక్కరణ కేసులు. అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదేం? మా ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ హైడ్రా. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారు, మళ్ళీ వాళ్ళే దానిపై కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. హైడ్రాపై కబ్జాదారులే కోర్టును తప్పుదో పట్టిస్తున్నారు. భవిష్యత్తులోనూ హైడ్రా పనులను కొనసాగిస్తాం. ఇకపై ఏ ఏడాది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా హైడ్రా కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే జన్వాడ ఫామ్ హౌస్ని కేటీఆర్కు ప్రదీప్ రెడ్డి గారు గిఫ్ట్ కింద ఇస్తే దానికి గురుభక్తిగా కేటీఆర్ అత్యంత విలువైనటువంటి హుసేన్ సాగర్ బఫర్ జోన్లో నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్కి ఆనుకొని ప్రదీప్ కన్స్ట్రక్షన్ అక్కడ విలాసవంతమైనటువంటి 2 టవర్లని, ఒక్కొక్క టవర్లు 17 ఫ్లోర్లతోని ఆకాశ హర్మాలను నిర్మించి ఒక్కొక్క ప్లాటు 4 కోట్లు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు వెచ్చించి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి దొంగలకు లంగలకు సర్దిగడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ డ్రామారావు ఇకనైనా నీ డ్రామాలు కట్టిపెడితే బాగుంటుందని కోరుకుంటున్నా. ఇంకొకసారి మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా ఇటువంటి లంగల మీద దొంగల మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా మీరు కూడా ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.